తిరుపతిలో టీటీడీ నిర్వహణలో గోశాలలో గోవుల మృతిపై మాటల యుద్ధం కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వంలో భారీగా గోవులు చనిపోయాయని భూమన ఆరోపణలు చేస్తారు. అయితే తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా వైసీపీ వ్యవహరిస్తోందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ఫోటోస్తో అసత్య ప్రచారం చేస్తారని ఈవో శ్యామలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ ఫోటోలను తేలితే ఎలాంటి విచారణకైనా సిద్ధమని భూమన సవాల్ విసిరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, అసలు ఎలా చూడాలి? ఈ గోవుల మృతిపై ఎంత రాజకీయ రాద్ధాంతం ఎందుకు చేస్తారని ఆల్రెడీ బీఆర్ నాయుడు ముందే చెప్పారు. టీటీడీని ఒక ఆధ్యాత్మికంగా చూడాలి, రాజకీయాలకు లాగొద్దని చెప్పారు. మరోవైపు భూమన ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కొంటారని ఆయన చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, ఏం తేలే అవకాశం ఉంది? సతీష్, మీరు చెప్పినట్టునే టీటీడీ అన్నది అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి అలాంటి దేవస్థానంలో 1990లో ఏర్పాటు చేసినటువంటి గోశాల క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంది. దాదాపు 15 గోవులతో ఏర్పడినట్టు గోశాల ఇవాళ దాదాపు 7,500 గోవులు గోశాలలో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఇవాళ గోశాల గత ప్రభుత్వ హయాంలో, గత టీటీడీ పాలక మండలి హయాంలో గోశాల పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుస్తాయి. గత పాలక మండలి కూడా దాన్ని పట్టించుకోలేదని చెప్పి తెలుస్తుంది. అయితే దీనిని టీటీడీ సైతం ఇదివరలోనే ధృవీకరించింది. ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాలను అన్ని విధాలా తీర్చిదిద్దింది. ఆవులు సంరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. అక్కడ ఉన్నటువంటి ప్రక్షాళన, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని ప్రకటించిన నేపథ్యంలోనే టీటీడీలో క్రమంగా ఒక్కొక్కటిగా ప్రక్షాళన అయితే సాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇదివరలో గోశాల డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డిని సైతం దాదాపు అతను వ్యవహరించిన విధానం పట్ల టీటీడీ విచారణ అయితే చేపట్టింది. అయితే గోవులు గత టీటీడీ పాలక మండలి హయాంలో దాదాపు గోశాలలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆదరణ నోచుకోలేదు. దీని కారణంగానే అప్పుడు కూడా ఆ హయాంలోనే గోవులు ఎక్కువగా చనిపోయినాయి. అప్పుడు జరిగినటువంటి కథనాలన్నింటినీ కూడా సైలెంట్గా ఉంచి ఇప్పటికిప్పుడు అంటే గత భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పిదాలను బయట పెట్టకుండా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయట పెట్టడం ఏంటి అనేదని టీటీడీ పదే ప్రశ్నిస్తూ ఉంది. ముందులాగా లేదు, టీటీడీలో ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు ఆ టీటీడీ సిబ్బంది గోశాలలో పనితీరు అంతా బాగుందని చెప్పేసి ఈవో కూడా స్పష్టం చేశారు. అయితే దీన్ని రాజకీయ కోణంలో దీనికి ప్రాచుర్యం కల్పిస్తూ ఉండాలి తప్ప టీటీడీ ఆధ్యాత్మిక విధానాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా రాజకీయ కోణంతో వ్యవహరిస్తుండడం వల్లే ఇవాళ గోశాలలో గోవులు చనిపోయినని చెప్పి పదే ప్రచారం చేస్తున్నారు. అయితే గోవులు అలాంటివి చనిపోలేదు అని చెప్పేసి స్పష్టం చేసింది టీటీడీ. అలాంటి గోవులు చనిపోయింటే ఫేక్ ప్రచారాన్ని చేయడం తప్పు అని చెప్పేసి దాని మీద టీటీడీ ఇంటర్నల్గా ఆ విచారణ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆదేశాలు ఒకవైపు జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఇవాళ రాజకీయంగా ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీటీడీ గోశాల మీద ప్రస్తావించడంతో కరుణాకర్ రెడ్డి అలాగే మరి వైసీపీ నాయకులు మరికొంతమంది దాన్ని మరింత ఉధృతంగా వ్యవహరిస్తున్నారు వాటి పట్ల. అయితే ఇలాంటి విధానం పట్ల పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు బయటికి తీస్తామని చెప్పేసి బీఆర్ నాయుడు మొన్న జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆ మేరకు విజిలెన్స్ అధికారులతో విచారణ కూడా చేపట్టారు. ఇది ఏది ఏమైనా కూడా గత ప్రభుత్వం కేవలం ప్రతి అంశాన్ని రాజకీయ కక్ష కోణంతోనే, దృక్పథంతోనే వ్యవహరించడం వల్ల ఇవాళ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి అని చెప్పేసి టీటీడీ ప్రస్తావిస్తూ ఉంది. టీటీడీ చైర్మన్ ప్రస్తావిస్తున్నారు. దానికి అనుగుణంగానే వ్యవహరించాలని చెప్పేసి భక్తులు సైతం సూచిస్తున్నారు. టీటీడీలో ఏం జరిగినా కూడా భక్తులకు మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించాలని చెప్పేసి సూచిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.